నటించేటప్పుడు ప్రేక్షకులు కూడా ఉన్నారండి. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, మీరందరూ వింటున్నారు కదండీ! అలాగే మనం నటించేటప్పుడు మనకు చూడటానికి ప్రేక్షకులు కూడా ఉన్నారు. వాళ్ళు మనకు కనిపించరులెండి. ఇప్పుడు నాకు మీరు కనపడుతున్నారు. కానీ మనం నటించేటప్పుడు మనకు ప్రేక్షకులు కనపడరు. కానీ వాళ్ళు ప్రతిదీ రికార్డ్ చేస్తారు. ప్రతిదీ చూస్తారు. మనం మాట్లాడే ప్రతి మాట, రహస్యమందు మనం చేసే ప్రతి పని వాళ్ళు చూస్తారండి ప్రేక్షకులు. ఇప్పుడు సినిమా థియేటర్‌లోకెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు ఎదురుగా ప్రేక్షకులు ఉంటారు కదండీ! ఆ ప్రేక్షకులు ఉంటారు. వాళ్ళు చూస్తున్నారు. ఆ సినిమా ఆహ్, స్క్రీన్ మీద వేస్తారు కదా! ఆ స్క్రీన్‌లో నటించే నటులకి వీళ్ళు ప్రేక్షకులు కనపడతారా? కనపడరు. స్క్రీన్ మీద ఉన్నారు కదా వాళ్ళు. అలాగే మనం ఇక్కడ నటించేటప్పుడు మన ముందు గూడా ప్రేక్షకులున్నారండి. ఆ ప్రేక్షకులు మనకి కనపడరు. వాళ్ళు ఎవరు అనంటారా? ఈ ప్రకృతి. ఈ ప్రకృతి అండి, ఈ సృష్టి మొత్తము మనకి ప్రేక్షకులుగా పెట్టాడు దేవుడు. మరి అదంతా మనల్ని చూస్తుంది. మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, మనం ఎక్కడ ఎలా నటిస్తున్నాము, ఎక్కడ ఎలా చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా ఉంటాము, బయటికెళ్ళిన తర్వాత ఒక రకంగా ఉంటాము, వేరే వ్యక్తి దగ్గరికెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటాం. ఇలా రకరకాల మనస్తత్వాలు ఒక్క వ్యక్తిలోనే రకరకాల కోణాలున్నాయి కదండీ! ఒక్కొక్క మనిషిలో చూసినట్టయితే ఎన్ని యాంగిల్స్ బయటకొస్తాయో. అంటే అక్కడున్న సిచ్యువేషన్ బట్టి యాంగిల్స్ అన్నీ బయటకొస్తాయి. అవన్నీ చూస్తున్నారండి. మనం చూడకపోవచ్చు. నీ పక్కనున్న వ్యక్తి చూడకపోవచ్చు. నీ ఇంట్లో ఉన్న వ్యక్తి చూడకపోవచ్చు. కానీ ఎవరు చూస్తున్నారు? ఈ సృష్టి చూస్తుందండి. ప్రతిదీ రికార్డు చేస్తుంది. అంతేకాకుండా ఈ సృష్టి ఏం చేస్తుందంటే మన కోసం ఎదురు చూస్తుందండి. ఇప్పుడు ప్రేక్షకులు సినిమా కోసం ఎలా అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుందనుకోండి. ఆ సినిమా కోసం ఎప్పుడు రిలీజ్ అయిద్ది అని చెప్పేసి దానికోసం ఎదురు చూస్తారు. ఎవరు? ప్రేక్షకులు ఎదురు చూస్తారు. అలాగే సృష్టి అనేది ప్రేక్షకులైతే ఆ ప్రేక్షకులు కూడా మన నటన కోసం ఎదురు చూస్తుందండి. మనం ఎలా నటిస్తామో అని చెప్పేసి ఎదురు చూస్తుంది. ఆ మాట చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. ఆ! హ్మ్. చూడండి చాలు. ఇక్కడ దేవుని కుమారుల రాక కొరకు, అంటే దేవుని కుమారుల పాత్రలోనికి వచ్చిన నీవు గాని, నేను గాని ప్రతి ఒక్కళ్ళము నీ నటనను తిలకించటానికి, నీ మాటలు వినటానికి, ఆనందించటానికి ప్రేక్షకులుగా ఎవరున్నారండి? ఈ సృష్టి. అంతేకాకుండా మన కోసము ఎదురు చూస్తుందంటండి. ఆశతో ఎదురు చూస్తుందంట. అంటే దేవుని పాత్రలోనికి వచ్చిన నీవు నీ పాత్రలో నుండి తప్పిపోతున్నావా? లేపోతే నీ పాత్రకు న్యాయం చేయగలుగుతున్నావా అని చెప్పేసి సృష్టి ప్రతి క్షణం మనల్ని కనిపెడుతుంది. ఈ విషయం ఎంతమందికి తెలుసండి? సృష్టి మనల్ని కనిపెడుతుందని ఎంతమందికి తెలుసు? ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ పట్టించుకోం కదండి. ప్రతిదీ ఈజీగా తీసి పడేస్తాం. మనం చేసే ప్రతి పని సృష్టి చూస్తుంది. దేవుడు నిఘా వ్యవస్థను పెట్టాడు అని అందరికీ తెలుసు. కానీ మనం చేసే పనులప్పుడు అదేది గుర్తురాదండి. మనకివ్వబడిన పాత్రలో నుంచి మనం తప్పిపోతామా? న్యాయం చేయగలుగుతున్నామా లేదా? మనకి ఏ డైలాగ్ అయితే ఇవ్వబడిందో ఆ డైలాగ్ మనం చెప్తున్నామా లేదా? ఇప్పుడు సినీ డైరెక్టర్ డైలాగ్ ఇచ్చినప్పుడు ఆ డైలాగ్ కరెక్ట్‌గా చెప్పాలి హీరో. చెప్పకపోతే ఆ పాత్ర నుంచి తొలగిస్తారు. అలాగే మనకి ఏ డైలాగ్ అయితే ఇవ్వబడిందో ఆ డైలాగ్‌ని మనము ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పకపోతే ఏమైద్దండి? దేవుడు ఊరుకుంటాడా? అసలు ప్రేక్షకులు ఊరుకుంటారా ముందు? ఇప్పుడు క్రిస్మస్ అప్పుడు స్కిట్ వేస్తారు కదండి పిల్లలు. స్కిట్ వేసినప్పుడు మరియమ్మ గారికి ఇచ్చిన డైలాగు హేరోదు రాజు దగ్గర చెప్పారనుకోండి, ఎలా ఉండిద్ది? బాగుండిద్దండి. వినటానికి బాగుండిద్దా? చూడటానికి బాగుండిద్దా? మరి మనకిచ్చిన డైలాగు మనం చెప్పకుండా వేరే వాళ్ళు చెప్పారనుకోండి, బాగుండిద్దా? మనకి ఇవ్వబడిన పాత్ర మనం పోషించకుండా నా ఎదుట ఉన్న వ్యక్తి నా పాత్రను వాళ్ళు పోషించారనుకోండి, చూడటానికి చాలా చండాలంగా ఉండిద్దండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు సినిమా హిట్ అవ్వాలనుకోండి, ప్రేక్షకులు ఏం చేయాలి? దాన్ని చూసి ఓకే చెప్పాలి, సక్సెస్ అని చెప్పాలి. ఆ సినిమా హిట్ అవ్వాలి అనంటే ఎక్కువ మంది జనం రావాలి. సక్సెస్ అవ్వటానికి కారణం ఎలా తెలిసిద్ది అనంటే, ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఎక్కువ అమౌంట్ వచ్చిందనుకోండి, ఇది సక్సెస్ అయింది అని అంటాము. అంటే ఆ ప్రేక్షకులు చెప్పాలి. ఇప్పుడు మనకివ్వబడిన పాత్రకు మనం న్యాయం చేస్తున్నామా లేదా అని మనకెవరు చెప్పాలి? ప్రేక్షకులు చెప్పాలి. ప్రేక్షకులు ఎవరు? ఈ సృష్టి చెప్పాలి, ఈ ప్రకృతి చెప్పాలి. మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అని. మనం చేయట్లేదనుకోండి, కంప్లైంట్ ఎక్కడికెళ్ళిద్ది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిద్ది. సినిమా వాళ్ళు ఎలా అయితే కరెక్ట్‌గా చేయట్లేదు అని చెప్పేసి డైరెక్టర్ దగ్గరికి కంప్లైంట్ ఎలా అయితే వెళ్ళిద్దో, మనము సరిగ్గా చెయ్యకపోతే కంప్లైంట్ ఎవరి దగ్గరికి వెళ్ళిద్ది?
దేవుడి దగ్గరికి వెళ్ళిద్దండి. దేవుడి దగ్గరికి వెళ్తే మనం బ్రతకగలుగుతామా? బ్రతకగలుగుతామండి? మనకిచ్చిన పాత్ర మనం న్యాయం చెయ్యకపోతే దేవుడు ఊరుకుంటాడా? అన్యాయం చేస్తే ఊరుకుంటాడా అండి? న్యాయం చెయ్యాలి మనం. మనకివ్వబడిన పాత్రలు మనము న్యాయం చెయ్యాలి.